కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పూతలు పూసి కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ ఇండ్లుగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదని, ప్రభుత్వానికి దమ్ముంటే పునాదుల నుంచి కొత్త ఇండ్లు మొదలు పెట్టాలని వేములవాడ పట్టణ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వేములవాడలో నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లోరింగ్ కుంగిపోయిన ఘటన బాధాకరమని, ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ ఇండ్లు గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఆగిపోయాయని, ఇండ్ల పరిస్థితిని పరిశీలించకుండానే లబ్ధిదారులకు కేటాయించి పనులు తిరిగి ప్రారంభించడం సమంజసం కాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చడం సరైంది కాదని, కూలిపోతే కేసీఆర్ను నిందించడం, బాగుంటే ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం కాంగ్రెస్ నాయకులకు తగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకొని ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముద్రకోల వెంకటేశం, వాసాల శ్రీనివాస్, అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఆసీనన్న గారు మరియు కలెక్టర్ గారు నందిగామం దగ్గర ఉన్న భారతపురంలో డబుల్ బెడ్రూమ్లను సందర్శనలో భాగంగా అక్కడికి పోయినాక ఆ లోపలున్న ఆ బెడ్ కుంగిపోవడం జరిగింది. అయితే అది ఇంకా ఇప్పటి వరకు కంప్లీట్ పూర్తి కానటువంటి బెడ్ అది సరి చూసుకోకుండా మీరు పోవడం జరిగింది. ఎందుకంటే అది గత 6 సంవత్సరాల కింద ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి కంప్లీట్ కాలేదు. ఇంకా అది రాగడి మట్టి, దానికి కారణం కూడా రాగడి మట్టి, దాని కింద పోసిన ఇసుక, ఆ పందికొక్కులు కానీ అవి తోడడం జరిగింది కాబట్టి అది కూలడం జరిగింది. దీన్ని ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కాళేశ్వరంతో పోల్చడం అనేది దానికి దీనికి నక్కకు నాలుగు అనుకున్నంత తేడా ఉంటుంది. దయచేసి ప్రజలు గమనించగలరు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది చిన్న విషయం. ఇది నా కాళేశ్వరంతో పోల్చి ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మిస్గైడ్ చేయడానికి చేస్తున్న అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూలితేనేమో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కూలిందని చెప్తున్నారు, ఇస్తేనేమో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలు గమనించాలి. ఎందుకంటే మీరు ఒకటే సరే, ఇప్పుడు కేసీఆర్ కూలింది అని అంటున్నారు కదా, ఇప్పుడు కట్టించింది కేసీఆర్ అని అంటున్నారు కదా, ఇప్పుడు చేసే పని అంతా మీరు చేస్తున్నారు కదా. రేపు పొద్దున మీరు ఓపెనింగ్ అప్పుడు ఇది కేసీఆర్ మేము కలిసి చేసిందని చెప్పగలుగుతారా? చెప్పగలరా? మీరు ఇది కేసీఆర్ ఇల్లు, కట్టించిన ఇల్లు అని చెప్పగలుగుతారా? మీరు కాదు కాబట్టి, మీరు చెప్పలేరు కాబట్టి, మీ ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు అనే చెప్పుకుంటారు కాబట్టి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే చెప్పుకుంటారు కాబట్టి దీన్ని రాద్ధాంతం చేయకుండా దయచేసి ఇక మీదట నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడుకుంటా మరి కేసీఆర్ గారి వైఫల్యం, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పూర్తిగా వైఫల్యం, పూర్తిగా అవినీతిమయంతో కూడలేమని మాట్లాడుతున్నారు. మరి ఇదే ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మరి నిన్నటి రోజున మీరు పెట్టుకున్న షెడ్యూల్లో ఇందిరమ్మ ఇళ్లను పెట్టుకుని మరి వాళ్ళ కూలితేనేమో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ అంటారు, మరి మంచిగా ఉంటేనేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు. మరి ఇవాళ మీరు 6 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ప్రకటించినప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ల ప్రకటనలో మీరు పోయి అక్కడ ఉన్నటువంటి మంచి చెల్లు ఎందుకు చూడలే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు పత్రాలు ఇచ్చినప్పుడు మీ కళ్ళ కనిపించలేదా అని చెప్పి మేము అడుగుతున్న వారిని. మరి ఇవాళ అదే లబ్ధిదారులు ఇలా కట్టుకున్నాక కూలితే ఎవరు దానికి బాధ్యులని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు వైఫల్యం అంటారు. మేము ఇలా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇలా వైఫల్యం అంటారు కదా, మరి దాన్ని మొత్తం కూలగొట్టి మరి కింద నుంచి కట్టే దమ్ము శక్తి మీకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడితే చిన్న అది 100లో ఒక 1% ప్రాబ్లం. అది అధికారుల వైఫల్యం, అది నాయకుల వైఫల్యం కాదు. మరి గతంలో మా యొక్క ఎమ్మెల్యే గారిని కావచ్చు, మా ప్రభుత్వం పైన కేసీఆర్ పైన నిందలు ఆరోపణ చేస్తున్నాం. ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అను, అసలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారి మీరు విజిట్ చేసిరా? గౌరవ ఎమ్మెల్యే గారిని అక్కడ నాయకులు అడుగుతున్నాం. మీరు ఇలా దాని గురించి పూర్తి స్థాయిలో మీద నివేదిక ఉందా అని మేము అడుగుతున్నాం. ఇలా దయచేసి ఇలా కేసీఆర్ గారి మీద కావచ్చు, మరి ఇక్కడ మా నాయకుల పైన మీద వేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాం. ఇలా మీరు ఇలా పని కట్టుకొని మా మీద లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తుంటే వేములవాడ పట్టణంలో కూల్చుడు
మరి ఇలా ఒక రకంగా చెప్తే పరిహారం ఇవ్వలేకపోవడం, ఇలా ఏమైనా వేస్తే వాళ్ళ దగ్గర లంచాల కొండి చేయడం. మీరు ఇలా మీ పరిస్థితి చూస్తే ఇలా వెమ్లవాడ పట్టణం ఎంత గందరగోళ పరిస్థితి అవుతుందండి. ఇలా గుడి డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పాను. ఇలా పరిహారం విషయంలో మీరు ఎవరికైనా ఒకరికి న్యాయం చేసి రాని చెప్పంటాం. మరి గత ప్రభుత్వం మేము 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క పోలీస్ బలగం లేకుండా, ఒక్క నోటీస్ చేయకుండా మరి పరిహార బాధితులకు న్యాయం చేసినాం. రోడ్డు మొత్తం చుట్టుపక్కల బైపాస్ రోడ్ అన్ని లింక్ రోడ్లని మేము చేసినాం. ఇవాళ ఒక మెయిన్ రోడ్ చేస్తే ఇలా ఊరంతా అగ్గి గగ్గులం అవుతుంది. ఇలా ఒక దేవస్థానంకి వచ్చే భక్తులు కావచ్చు, ఇక్కడ నుండి ప్రజలకు కావచ్చు, మరి వీధి వ్యాపారులు అయితే రోడ్డు మీద పడ్డారు, అడుక్కునే పరిస్థితి కలుగుతుంది. వాళ్ళు అప్పుల బాధలై బయటికి వెళ్ళిన పరిస్థితి వస్తుంది. మరి ఇవన్నీ మీకు కళ్ళ గంతలేవా? ఇలా ఒక చిన్న అక్కడ జరిగిన ప్రమాదం అంటే మేము దాన్ని కూడా మీకు ఏం కావద్దని చెప్పి కోరుకున్నాం చూడగానే. ఎందుకంటే మీరు మంచి పని చేస్తే మేము స్వాగతిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం చేస్తున్నాం. కానీ ఇలా మా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అవినీతిమయం అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు మరి గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే బస్ డిపో వద్ద నిర్మాణంలో అయిపోయినాయో అక్కడికి వెళ్ళి కేవలం ఫ్లోరింగ్, మరి అప్పుడు 6 సంవత్సరాల క్రితం ప్రారంభమై వదిలేసి ఉన్న ఫ్లోరింగ్ వద్ద వెళ్ళి మరి అది వీరు అంతమంది వెళ్ళి నిలబడి చూస్తున్నాం. దాని ముందు చూస్తే ఇదివరకే కుంగిపోయి ఉన్నది. మళ్ళా అక్కడ కావాలనా అసలు వీళ్ళకి తెలుసా తెలియదా, ఆ అధికారులు చెప్పిరా మాకు తెలియదు. కానీ కుంగిపోయిన వద్ద నిలబడి మళ్ళా కుంగిపోయిన దాన్ని కాళేశ్వరంతో పోల్చడం నిజంగా బాధాకరం. ఎందుకంటే నల్లరేగడి మట్టిలో ఎప్పుడైనా కానీ మరి అక్కడ నిర్మాణం చేపడితే కొంత స్లాబ్ వేసినా కూడా దాన్ని వేచి చూసే పరిస్థితులు, ఎందుకంటే కుంగుతుందేమో నిర్మాణాలు వెంటనే చేయరు. మేము తుర్కాష్ నగర్లో కానీ మరి కోతులకు రుద్రనాథ్ కోతులలో కానీ అక్కడే మరి మినీ స్టేడియం కడుతున్న ముందే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి 144 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే వారి గతంలో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగిందని గతంలో చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మరి మీ యొక్క విధానం మీరు ఈ 2 ఏళ్ల ఒక్కరికి కూడా మరి ఇందిరమ్మ పేరు మీద ఏదో ఎలక్షన్ ముందట మీరు ఇచ్చే లబ్ధిదారుల లిస్టు మాకు కనబడతా ఉంది. కానీ మీరు సొంతంగా ప్రభుత్వమే కట్టించిన ఒక్క ఇల్లైనా చూపెట్టగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అది నాసిరకంగా కడితే బిల్డింగ్ మొత్తం కూడాలి. అక్కడ మీరు అక్కడ 2 నిలబడాల్సింది 20 మంది నిలబడ్డారు. ఆ 20 మంది వరకు కుంగింది. దయచేసి ప్రభుత్వం మీద నిందలేయడం ఈజీ, పని చేయడం కష్టం. మా గత ప్రభుత్వంలో లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. దయచేసి పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ సెలెక్ట్ చేసి ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆ దేవుడే పరీక్షలకు చేశాడు. ఇక నుంచి పరిశీలనలో చూసి పరిశీలన విధంగా పరిశీలించి అందులో ఈ డబుల్ బెడ్రూమ్ లో ఎవరికి ఉన్నాయో మాకు కూడా తెలుసు. దయచేసి ప్రభుత్వంలో తిరిగేటలకే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, నాసి రకం కట్టడం కాదు. అది ప్రభుత్వ వైఫల్యం వల్ల అప్పటి ప్రభుత్వ కాంట్రాక్టర్ కు బిల్స్ రాక అయిపోయింది. అది ఫుటింగ్ నుంచి బందోబస్తు ఫుటింగ్ చేసి 3 అంతస్తుల ఫుటింగ్ చేసి కట్టడం జరిగింది. అది ఓన్లీ నల్లరాగడి భూమి కాబట్టి ఆ భూమి అక్కడ ఉన్న ఫ్లోరింగ్ కుంగుతుంది కాబట్టి ఆ విధంగా జరిగింది అక్కడ. కానీ నాసిరకం కట్టడంతో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అవి కట్టినే కేసీఆర్. మీరు ఇచ్చేది మా భూములు, మా ప్రభుత్వం కట్టిన భూములు. ఇప్పుడు మీరు దయచేసి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేరు. కట్టిన వాటిని షో చేసి ఇస్తున్నారు. మా ప్రభుత్వం మొత్తం పూర్తయినాక ఒక పండుగ వాతావరణంలోకి ఇద్దాం అనుకున్నారు. మీరు అట్టి ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ స్టంట్ లో ఇవ్వడం జరిగింది. అది నాసిరకం కట్టడం కాదు, చాలా బ్రాండెడ్ గా కట్టిరు. ఒక భీమ్ కాడ ఉండలేదు, అక్కడ ఓన్లీ ఫుటింగ్ కాడ. కావాలంటే విజువల్స్ మళ్ళీ మేము పరిశీలిస్తాం. దయచేసి నాసిరకం కట్టడం కాదని తెలియజేస్తున్నాము.